ఏంది మీ పవన్ కళ్యాణ్ ఎర్రజెండా అన్నాడు, ఎర్రజెండా అన్నాడు, కాషాయం కప్పుకున్నాడు. ఎర్రజెండా అన్నాడు, కాషాయం కప్పుకున్నాడు. చెగువీర పేరు చెప్పినాడు, బానిస బతుకు బతుకుతున్నాడు. అసలు చెగువీర పేరు ఎత్తి బానిస బతుకు బతకడం అంటే క్వైట్ ఆపోజిట్. సనాతన ధర్మం అంటాడు, 4 పెళ్ళిళ్ళు అంటాడు. కంప్లీట్ సనాతన ధర్మానికి విరుద్ధం. నన్ను ఒక్కసారి సీఎం చేయండి, రాష్ట్రాన్ని చేసేసామని అంటాడు. మనకు సీఎం పదవి వద్దు, 15 ఏళ్ళు మనం చంద్రబాబు నాయుడుకు బానిసగా ఉన్నామంటాడు. ఇట్లా పవన్ కళ్యాణ్ నాయకుడిగా పెట్టుకొని నాయన పంతం నీకే మాటలు వచ్చే సింహం లాంటి మనిషి జగన్ను పెట్టుకునే మాకు ఇంకెన్ని మాటలు రావాలా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఇప్పటికైనా మంచిది అనేది నా ఉద్దేశం. మా పార్టీ జైల్లో పుట్టిన పార్టీ అంటాడు ఆయన. మా పార్టీ రౌడీల పార్టీ అంటాడు. మా పార్టీ జైల్లో పుట్టిందా, రాజశేఖర రెడ్డి మరణాంతరం ఏ కారణాలతో పుట్టింది, ఉద్యమాల మధ్య పుట్టిందా, ప్రజాక్షేమం కోసం పుట్టిందా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నీ పార్టీ ఏందబ్బా, నీ జనసేన పార్టీ ఏందబ్బా పంతం? బానిస పార్టీ. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కట్టు బానిస పార్టీ. కట్టు బానిస పార్టీ మీ పార్టీ. చంద్రబాబు నాయుడుతో అగ్రిమెంట్ చేసుకున్నారు. అసెంబ్లీలో సాక్షిగా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్, ఇంకొక 15 సంవత్సరాలు మనము చంద్రబాబు నాయుడుకు కట్టు బానిసలుగా ఉండబోతున్నాము. జనసేన పార్టీకి సంబంధించిన ఓ కార్యకర్తలారా, నాయకులారా, మనం 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకు బానిసలము. ఆయన పల్లకి మోసేదానికే మనం ఉండాము, పల్లకి ఎక్కేదానికి మనం అర్హులం కాదు, మనకంత శక్తి లేదు అని పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సాక్షిగా చెప్పితే ఇంకా మీది కట్టు బానిస పార్టీ కాకుండా మీ ఏ పార్టీ అంటారబ్బా పంతం? నిన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైనటువంటి సమయంలో జన్మించిన పార్టీ. రాజశేఖర రెడ్డి మరణాంతరము ఓ యువకుడు ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశం చేసేదానికోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే సరికొత్త మార్పులతో ఈ రాష్ట్రం రూపురేఖలు దిద్దుకునే దానికోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.